ఐ విల్ ఆల్వేస్ లుక్ అన్టు గాడ్. నేను దేవుని వైపు చూస్తూ పైనున్న వాటిని గురించి ఆలోచించి దేవుణ్ణి సంతోషపెట్టడానికి తగినట్లు నా జీవితాన్ని ప్రతిష్ఠించుచున్నాను అనేటువంటి ఒక డిసిషన్ ఈరోజు మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. పైనున్న వాటిని గురించి ఆలోచించుచున్నప్పుడు ఈ భూలోక సంబంధమైనది ఏది కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయదు. ఈ భూలోక సంబంధమైనది ఏది కూడా మనల్ని నిరాశపరచదు. ఈ భూలోక సంబంధమైనది ఏది కూడా మనల్ని నిస్పృహలోకి నెట్టివేయదు. దేవునితో కూడా నడవడానికి, దేవుని చిత్తమును నెరవేర్చడానికి మనం నిర్ణయించి ఉన్నాము గనుక దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. మన ఆలోచనలన్నీ కూడా చాలా సంకుచితమైనవి. నేను చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ మరలా చెప్తాను. 2 years 3 years పిల్లలను తీసుకొని మనం షాపింగ్ మాల్ వెళ్ళామనుకోండి, వారు పరిగెడుతూ పోయేది ఎక్కడికి తెలుసా? ఆట బొమ్మలు ఉన్నటువంటి ఆ కార్నర్. డాడీ పర్సులో డబ్బు ఉన్నది, ఫోన్పే కొడితే ఎన్ని పైసలైనా కొట్టచ్చు, కానీ ఆ బిడ్డ పరిగెడుతూ పోయి తీసుకొని వచ్చినది 15 రూపాయల విలువ కలిగిన ఒక బొమ్మ. ఇది సరిపోయిందా? సరిపోయింది. చాలా సంతోషంగా దాన్ని తీసుకొని ఇంటికి వచ్చి 2 రోజులు ఆడుకున్న తర్వాత అది మళ్ళీ అరటి చెట్టు కింద ఏమైందిరా అంటే దాని వీలు ఊడిపోయింది, దాని అన్ని పార్ట్స్ వేరు అయింది, అదేం బాగలేదు, ఇంకా మనం షాపింగ్ మాల్ పోవాలంట. మరి నిన్న నువ్వు ఇది చాలా బాగుంది, ఇదే కావాలని చెప్పి తీసుకొచ్చావు కదా, అది బాగాలేదు, అది పడేశారు. ఆ తర్వాత తీసుకొని పోతే దానికన్నా ఇంకో కొంచెం పెద్దది 50 రూపాయల విలువైన ఒక బొమ్మ తీసుకుంటారు. అది మగపిల్లలైతే జీపో, కారో, లేకపోతే హెలికాప్టర్ ఏదో ఒకటి తీసుకుంటారు. ఆడపిల్లలైతే బార్బీ డోలు, ఏదో ఒక రకమైన డోలు తీసుకుంటారు. ఇంటికి వస్తారు, చాలా సంతోషంగా 3 రోజులు దానితోనే ఆటలు ఆడుకుంటారు. ఆ తర్వాత అది ఎక్కడో పడేసి. ఎందుకంటే మనకున్న ఆలోచనలన్నీ కూడా టెంపరరీ. ఈ ఫ్రెండే దునియాలో ఉన్న సమస్త మనుషుల కన్నా గొప్ప వ్యక్తి, ప్రేమ గల వ్యక్తి అని మనకు అనిపిస్తుంది. 3 days తర్వాత ఆ వ్యక్తి పేరు కూడా ఎత్తదు. ఎందుకంటే అంత త్వరగా ఆ ఫ్రెండ్షిప్ తెగిపోయింది. కొట్లాడడం, గొడవలు చేయడం జరిగిందన్నమాట. సో మన తలంపులకు లిమిట్స్ ఉన్నది, మన తలంపులకు లోపాలు ఉన్నాయి, మన ఆలోచన విధానములు పర్ఫెక్ట్ కాదు. మనలని పర్ఫెక్ట్గా నడిపించదగిన దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని ఆలోచనలు ఉన్నతమైన ఆలోచనలు. ఒకప్పుడు నాకు గుర్తుంది, మన పిల్లలందరూ వీడియో గేమ్ ఆడేటువంటి వారు. ఇప్పుడు వీడియో గేమ్ ఆడేటువంటి వారు ఎవరూ లేరు. ఆ వీడియో గేమ్ మూలబడింది, అది దుమ్ము అంటింది. వారి దగ్గర కొన్ని జాయ్ స్టిక్స్, కొన్ని రిమోట్స్ ఉంటాయి, అవన్నీ ఎక్కడో పడేశారు. ఇప్పుడు అదేం ఆడతలేదు. ఇప్పుడు అందరూ కూడా ఈ ఆటలు మొదలుపెట్టారు. నిద్ర లేకుండా ఆడుతారు, రెస్ట్ లేకుండా ఆడుతారు, భోజనం చేయకుండా ఆడుతారు. ఆటలు ఆడి 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 వారి జీవితం కుప్పగూలినటువంటి సిచ్యువేషన్లో అనేక మంది యవనస్తులు ఉన్నారు. ఏ ముఖపరిచయం లేని వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తే 20 సంవత్సరాలు కలిసి జీవించినటువంటి వ్యక్తితో మాట్లాడుచున్నట్లు ఫీల్ అవుతారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు కలిసి చదివినా ఓ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తారు. వారి ప్రేమ, వారి మాటలు, వారి ప్రోత్సాహనం ఇవన్నీ చూస్తే పేరెంట్స్ పనికిరాదు, తోడబుట్టిన సహోదరులు పనికిరాదు. గంటలు 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 వారితో ముచ్చట్లు పెట్టడం, వారితో మాట్లాడడం ఇవన్నీ జరుగుతాయి. తర్వాత మధ్యలో ఎవరైనా ఏమైనా అడిగితే వారు ఇరిటేట్ అవుతారు, గొడవ చేస్తారు, విసిరి కొడతారు. ఎందుకంటే అద్భుతమైన ఒక ఫ్రెండ్ దొరికింది. కొంతకాలం తర్వాత అర్థమవుతుంది, భయంకరమైన ఒక మోసగాడే నా ఫ్రెండ్గా నటించాడు ఇంతకాలం. చాలామంది పిల్లలు నిరాశలో, దుఃఖములో, భయములో, కలవరంలో పడిపోవడానికి కారణం ఈ 2 వేళ్ళ మధ్యలో జరిగిన ఆటలే. ఇఫ్ యూ సే yes to Jesus, if you say yes to the Lord, God will bless you abundantly.
beyond your expectation. But if you continue to do the same, then your life will be miserable. Nobody can help you. This is a warning.